హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. ఒకప్పుడు బాలీవుడ్ సినిమా ప్రేక్షకులకి మేకర్స్కి సౌత్ సినిమాలంటే చిన్న చూపు ఉండేది. అందులోనూ ప్రత్యేకించి తెలుగు సినిమా అంటే కొంచెం ఎక్కువ అని చెప్పవచ్చు. అందుకు అనేక కారణాలున్నా కూడా లోకల్ స్టాండర్డ్స్తో తెరకెక్కిస్తారనేది వాళ్ళ ప్రధాన నమ్మకం. ఇప్పుడు ఆ నమ్మకానికి బీటలు వాలింది. వాలడమే కాదు, ఎప్పుడెప్పుడు తెలుగు సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. తెలుగు సినిమా కోసం ఇప్పుడు బాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురు చూసేవారు. మూస పద్ధతిలో కాకుండా కథ, కథనాలు, టేకింగ్ రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటాయని నమ్మేవారు. నమ్మకానికి తగ్గట్టే సినిమాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ప్లేస్లో మన దర్శకులు చేరారు. బాహుబలితో ట్రిబుల్ ఆర్తో జక్కన్న అందుకు బీజం వేశాడు. ఆ రెండు చిత్రాలు బాలీవుడ్లో ఎంత సంచలన విజయం సాధించాయంటే చాలా వరకు ఒరిజినల్ బాలీవుడ్ చిత్రాల కలెక్షన్స్ని దాటాయి. మేకింగ్, టెక్నాలజీ, నిర్మాణ విలువల్లో కూడా సరికొత్త ఆవిష్కరణకి తెరతీసింది. ఆస్కార్ని కూడా కొల్లగొట్టి ఇండియా సినిమా అంటే తెలుగు సినిమా అని కూడా నిరూపించింది. సందీప్ రెడ్డి వంగ కూడా రీసెంట్గా యానిమల్తో రికార్డులు సృష్టించాడు. అప్పటి వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న రణబీర్ని అంతకు ముందెన్నడూ లేని ఏ డైరెక్టర్ కూడా ప్రెజెంట్ చేయని విధంగా చేసి బాలీవుడ్ మతుల్ని షేక్ చేశాడు. సందీప్ టేకింగ్ని చెక్ చేయడానికి 1-2 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతకుముందు షాహిద్ కపూర్తో, కబీర్ సింగ్తో బాలీవుడ్ తన వైపు చూసేలా చేసుకున్నాడు. అంతేకాదు, వాళ్ళ అభిమాన దర్శకుడిగా కూడా మారాడు. బాలీవుడ్ క్రెడిట్స్, పొగడ్తల వర్షం కూడా కురిపిస్తున్నారు. ఇక బాలీవుడ్ని లేటెస్ట్గా ఒక కుదుపుతున్న మూవీ కల్కి 2898 AD. ప్రజెంట్ అక్కడి పాత చిత్రాల రికార్డులు బూజు దులిపే దాంట్లో బిజీగా ఉంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ఒక కొత్త లోకంలోకి వెళ్తున్నారు. నిజానికి దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు మొన్నటిదాకా ముంబై జనాలకు తెలీదు. కానీ 4 రోజులుగా కల్కి ప్రభంజనం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ ప్రభంజనం యొక్క రూపం ఎలా ఉందంటే, నాగ్ అశ్విన్ గత చిత్రాలైన మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యంలని కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు. అదేవిధంగా పుష్పతో సుకుమార్ కూడా మంచి కిక్ ఇచ్చాడు. దీంతో పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా వాయిదా పడడంతో మనకంటే బాలీవుడ్నే ఎక్కువ బాధపడుతుందని చెప్పవచ్చు. ఇక తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన అట్లీ అయితే షారుఖ్ ఖాన్కి జవాన్ రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. బాడీ లాంగ్వేజ్ పరంగా ఒక కొత్త షారుఖ్ని పరిచయం చేశాడు. ఇండియా వైడ్గా అనేక రికార్డులు కూడా సృష్టించింది. అదేవిధంగా అట్లీ టేకింగ్ కూడా మంత్రముగ్ధుల్ని చేసింది. సల్మాన్ ఖాన్, రజనీకాంత్ని కలిపి మల్టీ స్టారర్ తీసే ప్రయత్నంలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులు తమ దర్శకులకి హీరోలని ఎలా ఎలివేట్ చేయాలో, సినిమాని ఎలా తెరకెక్కించాలో తెలుగు దర్శకులను చూసి నేర్చుకోమని సలహాలు ఇస్తున్నారు.